శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ మాసం ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే 16వ తారీఖు వరకు సూర్యుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం. తదనంతరం 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం వరకు కూడాను 7వ స్థానంలో ఉంటున్నాడు. ఇది ప్రతికూలం. అంటే మొదటి 2 వారాలు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, 3-4 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రరీత్యా మళ్ళీ 6వ స్థానంలోకి వస్తున్నాడు. అనుకూలమైనటువంటి సమయం. గురువు 7వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం. ఇక శుక్రుడు 7వ స్థానం ప్రతికూలం, మళ్ళీ 8వ స్థానంలోకి వస్తున్నాడు 4వ తారీఖున. కాబట్టి 8వ స్థానంలో గోచార రీత్యా శుక్రుడి యొక్క ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇక శనీశ్వరుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు 2వ స్థానంలో ప్రతికూలం, కేతువు 8వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలలో సంచరించడం మూలకంగా సమిష్టిగా మనం ఫలితాలను చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కనుక మీరు శత్రువులపై విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే లిటిగేషన్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల మీకు అనుకూలత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల లోపల అనుకూలం. ఇక మీరు కష్టపడి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగం లోపల పోటీతత్వం పెరుగుతుంది. అంటే మీ పక్క ఉద్యోగస్తులతో సహ ఉద్యోగులతో కానివ్వండి లేదా అధికారులతో కానివ్వండి పోటీతత్వం ఏర్పడి ఆ పని లోపల మీరు ఒక నైపుణ్యాన్ని దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని అనుకూలమైనటువంటి సమయం లోపల ఇచ్చినటువంటి సమయం లోపల మీరు దాన్ని పూర్తి చేయడము, తద్వారా మీకు కొన్ని మంచి ఫలితాలు గుర్తింపు లభించే అవకాశం కనబడుతుంది.
కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. 16 తర్వాత భార్యాభర్తల విషయం లోపల కొంత అన్యోన్యత అవసరము. అనవసరమైనటువంటి డిస్కషన్స్కు స్వస్తి పలకాలి. దాంపత్యానికి, కుటుంబానికి, పిల్లలకు, కుటుంబ పెద్దలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరము. ముఖ్యంగా గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి పురుషులకు ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశం. వివాహం నిశ్చయమవుతుంది. ఇకపోతే 5వ స్థానంలో కుజుడు కనుక సంతానం విషయంలో, చదువు విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు మటుకు కొంత కలిసి వస్తుంది. ఇక వ్యాపారము, పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయము, ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. కొత్త ఒప్పందాలలో మీరు చేసుకుంటారు. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు ఇలాంటివి ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. ధైర్యంతో మీరు స్టెప్స్ తీసుకోవడం ఈ మాసంలో అవసరము. మాటలను మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా నలుగుటి లోపల మీరు చాలా పొదుపుగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని బాగా మీరు అర్థం చేసుకొని తదనుగుణంగా స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు చాలా కలిసి వస్తుంది. ఇక రాహు, కేతువుల మూలకంగా మీ లోపల ఆధ్యాత్మికత పెరుగుతుంది ఈ మాసంలో. అది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, మెకానికల్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రంగాలలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలమైనటువంటి మాసం. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. అయితే బాధ్యతలు కూడాను బాగా పెరుగుతాయి. ప్రమోషన్ లాంటివి మీకు అందే అవకాశాలు కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.